మీరు వచ్చినాక ఖమ్మం జిల్లాలో పెద్దవాగు కొట్టుకుపోయింది. వందల మంది రైతులకు వరంగా చెప్పుకునే పెద్దవాగు ప్రాజెక్టు పాలకుల నిర్లక్ష్యంతో నిరుపయోగంగా మారింది. పెద్దవాగు ప్రాజెక్టు ఇప్పుడు ఇబ్బందుల్లో పడింది. సర్కారు నిధులు కేటాయించకపోవడం, ఏళ్ల తరబడి పూడిక తీయకపోవడంతో నీళ్లు లేక ఆయకట్టు బీడుగా మారుతోంది. 1981లో కట్టిన పెద్దవాగుకు 30 ఏండ్లలో ఏం కాలే. 10 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్వహణ లోపాలతో గండిపడింది. సుంకిశాల కుప్పగూలింది. సుంకిశాల ఎత్తిపోతల పథకంలో జరిగిన ప్రమాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద నిర్మాణంలో ఉన్న సుంకిశాల ఎత్తిపోతల్లో భారీ ప్రమాదం జరిగింది. సుంకిశాల నిర్మాణం సురువు చేసింది 2021 జూలైలో. అప్పుడున్న మీ ప్రభుత్వం కమిషన్లు దొబ్బి నాసిరకంగా పనులు చేసుడుతోనే రిటైనింగ్ వాళ్ళు కుప్పగూలింది. పాలమూరు ఎత్తిపోతల పథకంలో వట్టెం పంప్ హౌస్ నిండా మునిగిపోయింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు 3 షిఫ్టుల్లో 24 గంటలు శరవేగంగా సాగుతున్నాయని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న వట్టం వెంకటాద్రి రిజర్వాయర్ పంప్ హౌస్ లోకి వరద నీరు చేరింది. వట్టెం పంప్ హౌస్ మొదలుపెట్టిందే మీరు. కమిషన్ల కోసం నిర్మాణ ఖర్చు తగ్గేలా వరద ప్రవాహానికి తక్కువ ఎత్తులో కట్టింది మీరు కాదా? ఎస్ఎల్బిసి టనల్ కూలిపోయి 8 మంది ప్రాణాలు బలిగొన్నావు నువ్వు. ఇంకా మీరేదో పెద్ద శుద్ధపూసల లెక్క మాట్లాడుతున్నారు. ఎస్ఎల్బిసి నల్గొండ జిల్లా వాసుల చిరకాల స్వప్నం. పనులు ప్రారంభమై 10 ఏళ్లు గడిచినా ఇంకా 50% కూడా పూర్తి కాలేదు. అది శ్రీశైలంలో అప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు నీళ్ళు పోడు, మొత్తం మునిగిపోడు, మళ్ళీ దాన్ని అంతా క్లియర్ చేసుడు. గత్యంతరం లేనటువంటి ఒక భయంకరమైన పరిస్థితిలో కూరుకుపోయిన మరో ప్రాజెక్టు ఎస్ఎల్బిసి ప్రాజెక్టు. అధ్యక్ష, ఎస్ఎల్బిసి పనులను కాంగ్రెస్ 50% పూర్తి చేశాక 10 ఏళ్లు పనులు ఆపేసి ప్రమాదానికి కారణమైంది మీరు కాదా? నువ్వు చెప్పిన ప్రతి ప్రమాదానికి కారణం మీరే హరీష్. ఇప్పుడు వచ్చి శుద్ధపూస లెక్క కాంగ్రెస్ మీద బదనం మోపుతున్నావు. ఇంతైనా సిగ్గుండాలే కదా.